Okay. Rooms All also. right. Let's go ahead and start. Thank you for joining us today for our lesson number 2. When does one enter the church? తరగతిలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనము 2వ తరగతిని మనం ప్రారంభించుకుంటున్నాము. అంశం ఏమిటి అంటే సంఘంలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఎలాగూ అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ఓకే. All right. In our last lesson, we began studying the church. మనము గత వారంలో సంఘం గురించి మాట్లాడుకుంటూ నేర్చుకున్నాము. And we learned that Jesus promised that he would build his church. చూడండి, గత వారం మనం ఏం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతానని ప్రామిస్ చేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాము. All right, let's read Matthew 16 and verse 18. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతానని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాము. You need to read, brother. Sure. You want me to read or you can read? Who Okay. you want to read? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అనెను. నిలవలేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఓకే. All right, so we learned that the church belongs to Jesus Christ. మనము సంఘము యేసుక్రీస్తుకు చెందినటువంటిదిగా మనం చూశాము. We learned that the church is not a building. మనం అలాగే సంఘము అనేటువంటిది భవనము కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఉన్నాము. We learned that the church is not a man-made denomination. అలాగే మనము సంఘము అనేటువంటిది మత శాఖల వాళ్ళు లేదా మనుషుల చేత తయారు చేయబడినది అయితే కాదు అనేటువంటి విషయాన్ని మనము పోయిన వారం చూసి ఉన్నాము. And we learned that the church is the saved people who belong to Jesus Christ. చూడండి, ఆ సంఘంలో పరిశుద్ధమైనటువంటి ప్రజలు యేసుక్రీస్తుకు చెందినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. And just to emphasize, the church is what Jesus died for. సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు చనిపోయినటువంటిది. యేసుక్రీస్తు ఎందుకోసం చనిపోయాడో అదే సంఘమై ఉన్నది. So today we're going to ask another important question. ఈ రోజు మనము ఇంకో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను మనం చదువుకొనబోతున్నాము. And that is, since the church is so important, when does a person enter into the church? చూడండి, ఒక వ్యక్తి సంఘంలోనికి ఎప్పుడు చేరబడతాడు, ఎప్పుడు ప్రవేశిస్తాడు అనేటువంటి ప్రశ్నతో మనం ఈరోజు పాఠాన్ని ప్రారంభించుకుందాం. Does a person enter the church before he is saved? చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందే సంఘంలోనికి ప్రవేశిస్తున్నాడా? Does a person join the church later after he's saved? చూడండి, అగైన్ కదా, does a person join the church later after he is saved? చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందు సంఘంలోకి ప్రవేశిస్తున్నాడా లేదా రక్షణ పొందిన తర్వాత సంఘంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడా? Does the preacher vote a person into the church? చూడండి, అతను ప్రవేశించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఏమైనా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చూస్తామా? Does a group of men make a decision and vote whether a person can become part of the church? What, brother? Does a group of men
decide and vote whether a person can become part of the church. చూడండి, మనుషుని యొక్క నిర్ణయం లేదా మనుషుని యొక్క నియమాన్ని బట్టి ఒక వ్యక్తి అనగా ఒక సమూహం యొక్క నిర్ణయాన్ని బట్టి సంఘంలోనికి ప్రవేశించే వారిగా ఉంటున్నారా? Or is it the case that the Lord adds the saved person to the church when he or she obeys the gospel? Yes. ప్రజలు సువార్తకు లోబడినప్పుడే ప్రభువు వారిని సంఘంలోనికి చేరుస్తూ ఉంటున్నాడు. So those are all the questions that we're going to study today. ఈ విషయం గురించి మనం అందరం కూడా ఈ విషయం గురించినటువంటి అనేకమైన ప్రశ్నల గురించి మనం ఈరోజు చదువుకొనబోతున్నాము. All right. So let's look now at point number 1. Point number 1, people who have heard the gospel. చూడండి, సంఘంలోనికి ఎప్పుడు ప్రవేశిస్తారు అనేటువంటి భాగంలో పాయింట్ నెంబర్ 1 మనగా మొదటి భాగాన్ని మనం చదువుకొనబోతున్నాము. Now, the book of Acts, and particularly Acts chapter 2, is going to be very important for this discussion. ఒకసారి మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అంతా కూడా మనకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా బాగా కనబడుతూ ఉంటుంది. Because this is the chapter that tells us what happened on the day of Pentecost. చూడండి, ఈ అధ్యాయంలోనే సంఘము అనగా పెంతెకోస్తు దినమున ప్రారంభమైనటువంటి ఆ సంఘం గురించి వివరిస్తూ ఉంటుంది ఈ 2వ అధ్యాయం అంతా కూడా. All right. So we're going to notice that Peter preached the gospel of Jesus Christ on that day. చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ వాళ్ళందరి ముందర నిలబడి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి యేసుక్రీస్తు తనకేవైతే విషయాలు చెప్పాడో ఆ విషయాలన్నిటిని గురించి కూడా వారికి బోధిస్తూ ఉన్నాడు. And he preached these important things. చూడండి, what brother? He's going to preach these important things that I'm going to mention. చూడండి, అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు ఏ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి బోధించాడో అవి ఈ రోజు మనం చదువుకుందాము. He preached that Jesus was approved by God. చూడండి, అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడినటువంటి మాటలలో కొన్ని విషయాలను ఇక్కడ మేము నొక్కి చెప్పుకొని పోతున్నాము. అందులో భాగంగా ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని చేత నియమింపబడ్డాడు, దేవుడి చేత పంపబడ్డాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ చెప్తూ ఉన్నాడు. He preached that Jesus, number 2, had been crucified. చూడండి, అలాగే యేసుక్రీస్తు మన కోసము మరణించాడు, మన కోసం ఆ విధంగా శ్రమలను అనుభవించి శిలువలో మరణించాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు. He also preached that God raised Jesus from the dead. అలాగే ఆయనను మళ్ళీ యేసుక్రీస్తును దేవుడు తిరిగి మృతులలో నుండి తిరిగి పునరుత్థానం చెందించినట్టుగా మనము అక్కడ పేతురు యొక్క బోధలో చూడవచ్చు. And because of that made Jesus both Lord and Christ, the anointed one, the Messiah. చూడండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమని తెలుసుకోవాలని పేతురు యొక్క బోధలో ప్రాముఖ్యంగా ఉన్నదనంటే యేసే ప్రభు అయి ఉన్నాడు, అలాగే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. Is Messiah, brother? Messiah in Old Testament. Yes, yeah. Messiah. Yeah. కాలంలో ఉన్నటువంటి ఈ మెస్సియా అనేటువంటి ఆయనే క్రీస్తు అనేటువంటి విషయాన్ని పేతురు బోధలో ప్రాముఖ్యంగా మెన్షన్ చేసి చెప్తూ ఉన్నాడు. ఆయనే ప్రభువు, ఆయనే క్రీస్తు అన్నట్టుగా. And that's proved in Acts 2 and verse 36. Acts 2 and verse 36, if we want to read that. ఎవరైనా చదవండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36. ఎవరైనా చదువుతారా బ్రదర్? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఓకే బ్రదర్. Acts 2:36. Yes, it's complete brother. Okay, sure. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పాను. All right. So
The people on that day, those gathered in Jerusalem, heard the gospel message. చూడండి, అక్కడ వచ్చినటువంటి పిల్లలు, అక్కడ ఉన్నటువంటి ఈ యూదులందరూ కూడా, అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారు. They heard the truth about Jesus Christ. చూడండి, అక్కడ వారందరూ కూడా యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యాలను వింటూ ఉన్నారు. And so we learn Peter spoke to the people. We learn that Peter spoke to the people. Wait. Okay. All right, I'll let the people in. That's okay. You don't have to do that. Okay. Okay. All right, so we learned that Peter spoke to the people. చూడండి, ఇక్కడ ప్రజలకు పేతురు బోధించుతూ ఉన్నాడు. They heard the gospel, they heard the truth, and we know that before a person can be saved, he must hear the word of God. చూడండి, అక్కడ వారందరూ కూడా పేతురు చెప్తున్న విషయాలన్నింటిని కూడా వింటూ ఉన్నారు. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే సువార్తను వినాలి, అనగా వాక్యాన్ని వినాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు చూపిస్తున్నాడు దేవుడు. All right, let's read Romans 10 and verse 17. Romans 10 and verse 17. It's on the page here, or you can look it up. ఓకే, మీరు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చదవచ్చు. ఒకవేళ మీరు చూడలేకపోతే అక్కడ స్క్రీన్ పైన మీకు కనబడుతుంది, అక్కడే చూడొచ్చు మీరు ఒకసారి. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగును. రైట్. All right. So a person doesn't enter the church by family tradition. చూడండి, ఒక వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించబడాలని అంటే ఏదో ఒక కుటుంబ ఆచారం చొప్పున ప్రవేశించడు. That's what the Jews were used to. Just by being born into the Jewish family, they were the called people of God, but that's not the way the church operates today. ఓకే, చూడండి, ఇప్పుడు యూదులలో ఎవరైనా ఒక వ్యక్తి పుట్టాడు, ఒక బిడ్డ పుట్టాడు, జన్మించాడు అని అనుకోండి, అతనిని లోకమంతా కూడా ఏమని పిలుస్తారు అంటే, వారిని కూడా, వాళ్ళకు పుట్టిన వారిని కూడా యూదులు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సంఘంలో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో సంఘంలో ఎవరైనా, వాళ్ళకు సంఘంలో రక్షింపబడినటువంటి వారికి ఎవరైనా పిల్లలకు పుట్టినట్లయితే వారు మళ్ళీ తిరిగి క్రైస్తవులుగా పిలువబడరు. ఇది కేవలము వినుట వలన మాత్రమే, విశ్వాసం ఇచ్చిన వాళ్ళని మాత్రమే జరుగుతుంది. కానీ జన్మ యొక్క ఆధారం, జన్మ యొక్క బంధాన్ని బట్టి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా క్రైస్తవులు కాబట్టి వాళ్ళకు పుట్టిన పిల్లవాడు కూడా క్రైస్తవుడుగా అయిపోడు. A person doesn't enter the church just because he attends the worship service. చూడండి, ఒక వ్యక్తి కేవలము ఆరాధన కార్యక్రమానికి పాల్గొనినంత మాత్రాన అతడు సంఘంలో చేర్చబడినట్లుగా కాదు. In fact, I have a young man that attends the church where I belong. చూడండి, నాకు ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఉన్నాడు. And he's there every single Sunday. చూడండి, అతడు ప్రతి ఆదివారం అక్కడ ఉంటాడు సంఘం చర్చ్ గ్యాదరింగ్ లో. But he hasn't obeyed the gospel. చూడండి, అతడు సువార్తకు మాత్రం లోబడడు. And he thinks just because he attends the service that he's in a safe position, but he's not. చూడండి, అతడు ఏమనుకుంటాడంటే, నేను ఆరాధన క్రమానికి వెళ్తున్నాను కదా, నేను రక్షించబడుతున్నాను లేని అనుకుంటూ ఉన్నారు, కానీ అతను రక్షించబడడం లేదు. And so we noticed in Romans 10:17, a person must hear the gospel. He must hear the word of Christ, the good news about Jesus. That's what the gospel is. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అదే చెప్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది అన్నమాట. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి ఒక వ్యక్తి వింటాడో అప్పుడే అతనిలో విశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంది. All right, that brings us to point number 2 as we talk about the church. The people were pricked, or they were cut to the heart. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో
వారు హృదయములో పొడవబడినట్లుగా అనే విషయం మనకు అక్కడ బోధిస్తూ ఉన్నాడు పేతురు, పరిశుద్ధాత్ముడు. ఆ విషయాన్ని మనము పాయింట్ which నెంబర్ 2వ పాయింట్ గా మనం చూసుకొని పోతున్నాము. and that simply means that they were convicted of their sin. చూడండి, వారి పాపములన్నీ కూడా వాళ్ళకు అర్థమవుతున్నట్టుగా మనం అక్కడ చూడొచ్చు. In other words, they were guilty. ఇంకొక విషయం ఏంటంటే వారు బాధపడుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. Now in Acts chapter 2 verse 37, we need to read this scripture. Acts 2 and verse 37. ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనాన్ని. మీరు సిలువ వేసిన వారు ఈ మాట 37వ విని వచనం. హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును అపోస్తలులను అడుగుగా. Okay. So very importantly, the people understood by the apostle Peter's sermon that they had sinned. They had crucified Jesus. They had sin in their life. చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు బోధించినటువంటి బోధన వారు విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వారే యేసుక్రీస్తును సిలువ వేసినట్లుగా ఆ పాపం తగినటువంటి ఆ పరిస్థితికి వారందరూ కూడా అంగీకరించినట్లుగా అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్టుగా దాన్ని మనకు అక్కడ చెప్పబడుతున్నది. ఎందుకంటే యేసుక్రీస్తును సిలువ వేయడానికి వారే కారణంగా ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. వారు పాపులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసింది. They understood that they were all guilty. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అలాగే వారందరూ కూడా గిల్టీ ఫీల్ అవుతున్నారు, హృదయంలో పొడవబడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. And they all understood that they needed to respond. There had to be some response to get rid of their sin stain. చూడండి, ఇంకా వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దానికి ప్రతిస్పందిస్తున్నారు. మేమేం చేయవలనో అట్లయితే, మేము పాపం చేశాము, ఈ పాపంలో నుండి మేము బయటికి రావాలి అని అంటే మేమేం చేయాలి అనేటువంటి ప్రతిస్పందన ప్రశ్న అక్కడ కలుగుతూ ఉన్నది. Now, the same thing applies to us today as it did to those in Acts chapter 2. What, brother? The same thing that applied to them in Acts 2 applies to us today. చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం కూడా మనకు కూడా అదే మాట మనకు కూడా వర్తిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. It wasn't just the fact that they had crucified Jesus. Yes, they were guilty of that, but that wasn't the only thing they understood in their mind. చూడండి, అక్కడ వారు వాక్యం విన్నారు, వాక్యం విని వాళ్ళు వెంటనే గిల్టీ ఫీల్ అవుతున్నారు. దాని అర్థము వారి హృదయంలో కూడా నొచ్చుకోబడ్డారు, బాధపడ్డారు. వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు. They understood that they had not listened to the teachings of God. They understood? They understood that they had not listened to the teachings of God. Okay. They weren't listening to. Tell me, brother. Okay, the people were not listening and had not listened to what God had told them in the old law. Okay. చూడండి, ఈ దేవుడు వారికి ఏవైతే విషయాలను పాత నిబంధనలో అంటే యేసుక్రీస్తుకు ముందు చెబుతూ వచ్చాడో ఆ విషయాలన్నిటిని కూడా వారు గైకొనలేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. That God had a plan of salvation for all of mankind to be saved. చూడండి, దేవుని యొక్క ప్రణాళికను అనగా మనుషులందరూ కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఎలాగో రక్షించబడాలనే విషయాన్ని వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళకి తెలియలేకపోయింది. But they did not listen to Jesus while he was here on earth, so they crucified him. They were guilty. చూడండి, అలాగే వారు ఇంకొక విషయాన్ని కూడా చేశారు. ఏంటంటే యేసుక్రీస్తు దేవుని పేరిట వచ్చినప్పుడు ఆయనను కూడా వారు అర్థం చేసుకోలేకపోయి ఆయనను కూడా సిలువలో అప్పజెప్పేశారు. అది కూడా వాళ్ళకు బాధగా కలుగుతుంది ఆ విషయాలన్నీ కూడా. So going back to Acts 2:37, notice what their question was. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. They said, "What shall we do?"
మేము ఏమి చేయవలెను, ఏమి చేతుమని అని అడుగుతున్నారు. They had sin in their life. They were doing things against God's will, and they had to get in a right relationship with God. చూడండి, దేవునితో ఉండాల్సినటువంటి ఏ పరిస్థితులలో వాళ్ళు సరిగా లేరు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. And so that's why I said before, the same thing applies. The same question is still the right question for us today. What shall we do? అదే ప్రశ్న ఈ రోజు మనకు కూడా రావాలి. మనం కూడా సువార్తకు లోబడుకోకుండా, సువార్తను వినినప్పటికీ కూడా దానికి విధేయత చూపుకోకుండా మనం కూడా ఉంటున్నప్పుడు అలాంటి ప్రశ్నలే ఈ వాక్యం విన్నప్పుడు మనకు కూడా రావాలి. When a person learns that they have sinned, everyone they have two responses. చూడండి, అక్కడ విన్నటువంటి వారందరూ కూడా ఆయన సువార్తకు ప్రతిస్పందిస్తూ ఉన్నారు. They either say, well, I don't care about my sin, or they do like those in Acts 2 and say, what can I do to get rid of this sin? చూడండి, ఈ పాపంలో నుండి మేము ఏం చేయాలి, ఈ పాపంలో నుండి మేము బయటికి రావాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయం వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. And even more importantly, what does God want me to do, and what does God say in his word? Again. Even more importantly is, what does God say that he wants me to do, and what does his word say that I should do? చూడండి, దేవుడు మనలను ఏమి చేయాలని కోరుకుంటున్నాడు, లేదా మనము ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి ఫస్ట్. So we don't ask what do I feel? What do I think I ought to do? What brother? We don't ask ourselves, what do I think I should do? What we think as to do. Yeah, when I'm guilty of sin and I understand that, I have to go to God's word. I don't just simply say, well, what do I think I should do? I have to go to God's word. I don't just think, what do I want to do? I have to do what God wants me to do. ఓకే, రైట్. చూడండి, మనము పాపము చేశామని మనకు అర్థమైనప్పుడు, లేదా మనము పాపంలో ఉన్నామని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? మన ఆలోచనలు చొప్పున నేనేం చేయాలి అని చెప్పి మనం వేరే మార్గాలను వెతుకులాడుకోకూడదు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మార్గాలను మనం పరిశీలన చేసి దానిని మనం వెతుకులాడుకునే వారుగా ఉండాలి. I also don't ask, what does my family say I ought to do? చూడండి, కొంతమంది ఏమనుకుంటారంటే, మా కుటుంబం ఏం చెప్తుందో దానినే నేను వింటాను అని చెప్పి కొంతమంది అంటారు. అంటే వాళ్ళు పాపం చేస్తున్నామని వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళు రక్షించబడాలి అంటే మా కుటుంబం ఏం చెప్తే అదే నేను చేస్తానని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. Because our family could be wrong sometimes about what we must do. కొన్నిసార్లు వాళ్ళ కుటుంబం కూడా సరిగా లేకపోయినప్పుడు కూడా, మేము మా కుటుంబం ప్రకారమే మేము చేస్తాము, మేము రక్షించబడాలని కుటుంబాన్ని వెంబడించే మనుషులను కూడా మనం చూడొచ్చు. I also cannot ask, what does tradition say that I ought to do? What brother? I cannot ask, what does tradition say I ought to do to be saved? చూడండి, మనం అలాగే ఆచారాలు అవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ప్రశ్నించకూడదు. I also can't ask, what does the denomination say I ought to do? The Baptists, the Methodists, the Catholics. I can't go around every church because you're going to get a lot of different answers. చూడండి, ఇంకా కొంతమంది ఈ విధంగా కూడా అడుగుతుంటారు, కానీ అలా అడగకూడదు. ఏంటంటే, ఇతర మత శాఖల వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఇంకొకళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రకారం చేయాలి, వీళ్ళ ప్రకారం చేయాలని చెప్పి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అనవసరం, అవన్నీ కూడా మనం ఆలోచన చేయకూడదు. But the question to always ask is, what does God say I ought to do? చూడండి, ఈ ప్రశ్నలన్నిటికంటే ముందుగా మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు దానినే మనం చేయాలి అని మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలి. And so one thing to notice in Acts chapter 2 is there was no argument with Peter. చూడండి, అక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించుకోవచ్చు. ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా
పేతురుతో వాదించుతున్నట్టుగా ఏం లేదు. They were Jews. They were already worshiping God, but they didn't say we're already religious people. I don't have to do anything else. They didn't say that. చూడండి, వాళ్ళందరికీ కూడా దేవుడు అనేటువంటి విషయం, దేవుని గురించినటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాగే వాళ్ళ పాత నిబంధన ప్రకారంగా వాళ్ళందరూ కూడా యూదులై ఉన్నారు. దేవుని విషయాలు అన్ని కూడా వాళ్ళకందరికి కూడా తెలుసు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏమి వాదించడం లేదు. వాళ్ళకి అర్థమైపోతుంది వాక్యం. They didn't think within their own mind, well, I believe in God, so that's enough. I don't have to do anything else. వాట్ బ్రదర్? They said, we believe in God, or they did not say rather, that we believe in God, so that's enough. That's all we need to do. We're religious. We believe in God. We don't have to repent or anything. చూడండి, వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే, మేము విన్నాం కదా, మేము వింటున్నాము, మేము విశ్వసించాము, ఇంక మిగతావి ఏవి కూడా మేము చేయాల్సిన అవసరం లేదు, మేము మారుమనసు పొందాల్సినటువంటి అవసరం లేదు, మేమందరం కూడా యూదులమే కదా, మేము విశ్వసించాము అని చెప్పుకుంటే సరిపోతుంది కదా. కానీ అలాగ వాళ్ళు చేయలేదు. So they asked the question, what shall we do? And that's what should be in the heart of every sinner that we talk to and preach to, and ourselves. We have to ask the question, what shall I do? చూడండి, అక్కడ వాళ్ళు అవన్నీ వాళ్ళకి దేవుడి గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు సువార్తను విన్నప్పుడు ఏమన్నారంటే, దానికి ప్రతిస్పందించి మేమేం చేయాలనో చెప్పు అని చెప్పి వాళ్ళు విధేయత చూపినట్టుగా మనం చూడగలం అక్కడ. All right, that brings us to point number 3. ఓకే, అలాగే మనము 3వ పాయింట్లోకి మనం వెళ్దాము. All right. And point number 3 in our lesson today is Peter told them very plainly and clearly what to do. చూడండి, ఆ అపోస్తలుడైనటువంటి పేతురు వాళ్ళకందరికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేయాలనో, వారు ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా వాళ్ళకు వివరించి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. Peter didn't say, well, just do what you think you should do. చూడండి, పేతురు కేవలము వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయో మీ మనసు ప్రకారం చేయండి అనే మాట చెప్పడం లేదు అక్కడ. But he answered them very clearly in Acts chapter 2 and verse 38. So let's read that. సరే మేమేం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు, మీ మనసుకు నచ్చింది మీరు చేయండి అని వాళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళకి ఏమని చెప్తున్నాడో మనం ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడొచ్చు. ఒకసారి చదవండి ఎవరైనా. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఓకే, రైట్. So again, Peter didn't say, you don't have to do anything. That wasn't the answer. మీ మనసుకు నచ్చినట్టు మీరు చేయండి, మీకు చాలా ఆఫర్ ఉంది కదా, అంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, మీ ఆలోచనలో ఉన్నాయి కదా అని చెప్పడం లేదు అక్కడ. And this is very important as well. Peter did not say, faith alone has saved you. పేతురు అక్కడ ఏమి చెప్పడం లేదనంటే, విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోతుంది, మీరు రక్షించబడతారులే, మీరు విశ్వసించారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, మీరు నొచ్చుకోబడ్డారు కదా, మీరు రక్షించబడ్డారులే, ఇంకా సరిపోతుందిలే అని చెప్పలేదు పేతురు అక్కడ. అదే మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. విన్న తర్వాత, విశ్వసించిన తర్వాత ఏం చేయాలనో ఆ విషయాలు మనకు పేతురు చెప్తూ ఉన్నాడు. So they obviously had heard the gospel message. వారు నిజంగానే దేవుని గూర్చినటువంటి సువార్తను వారు విన్నారు. And they believed that Jesus Christ was the Son of God. Peter had already convinced them of that. చూడండి, వాళ్ళు ఆల్రెడీ వాక్యాన్ని వింటూనే ఉన్నారు. విన్నటువంటి వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూద్దాం. అంటే పేతురు వారిని ఒప్పించినట్లుగా, వాళ్ళకు బోధించి ఒప్పించినట్టుగా మనం చూడొచ్చు. And so that would be faith only. And there are many in the denominational world that teach all you have to do is believe and that's enough. But Peter didn't say that.
చూడండి, ఈ అనేకమైనటువంటి మీ ఇతర డినామినేషన్ వాళ్ళు, మీ మత శాఖల వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు విశ్వసించారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, మీరు హృదయంలో నొచ్చుకోబడ్డారు కదా, ఇక చాలులేండి, మీరు రక్షించబడతారు అని చెప్తారు. కానీ పేతురు మాత్రం అలాగే చెప్పడం లేదు. మీరు వినండి, పేతురు మాత్రం అలాగే చెప్పలేదు. ఏం చెప్పాడు? ఖచ్చితంగా వేరే విషయం చెప్తూ ఉన్నాడు, వాళ్ళు రక్షించబడాలి అని అంటే. Peter also did not say, just let Jesus come into your heart. మీరు వినండి, యేసుక్రీస్తు మీ హృదయంలోకి వస్తాడు, మీ హృదయంలో నివాసం చేస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు అక్కడ. Peter also did not say, just pick any church that you want to. చూడండి, అలాగే పేతురు ఇంకో విషయంలో కూడా చెప్పడం లేదు అక్కడ. ఏంటంటే, మీరు ఏ సంఘంకైనా వెళ్ళండి, మీరు రక్షించబడతారు అని చెప్పడం లేదు. But Peter said with great emphasis, repent and be baptized. ఇక్కడ పేతురు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మా పొందండి అని రెండు విషయాలు కూడా చెప్తున్నాడు అక్కడ. So people had to repent. ప్రజలు తప్పకుండా మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. And repentance is simply a change of mind, a change of direction. I'm walking this way in sin, but I repent, so I'm going to turn and walk the other direction, the right, correct way. ఓకే, రైట్. చూడండి, మారు మనసు అంటే అర్థం ఏంటి అని అంటే, సింపుల్ గా మనం ఆలోచన చేస్తే, మనసును మార్చుకోవడమే మారు మనసు అని అంటే. అంటే ఇదిగో ఇలాగ పాపం వైపు వెళ్తున్నటువంటి మనము ఆ యొక్క మార్గాన్ని వదిలిపెట్టేసి సరైనటువంటి మార్గము, మనం రక్షించబడ్డానికి ఉన్నటువంటి మార్గం ఏమిటో ఆ మార్గం వైపునకు మనం చూడడము, దాని వైపు మనం పరిగెత్తడము, అది నిజమైనటువంటి మారు మనసు. And by doing that, they would submit to the authority of Jesus. చూడండి, ఆ మార్గంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు కూర్చున్నటువంటి అధికారాన్ని మనము మోసుకుంటూ వెళ్ళాలి. What people don't realize today is when they refuse the gospel or they don't listen to God's word about the proper way to be saved. చూడండి, ఈనాడు ఉన్నటువంటి జనులకు ఎవరికి కూడా ప్రాపర్ వే తెలియడం లేదు. ఎందుకంటే వారు రక్షించబడాలని అంటే విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉన్నారు. కానీ వారు ఏం చేయాలో, ఏ విధంగా మారు మనసు పొందాలో అనేటువంటి విషయం వారికి ఎవరికి కూడా అర్థం కావడం లేదు. Is it they are not submitting to the authority of Jesus and the will of God. What brother? Again tell me. They're not, if they don't do that, they're not listening, they're not submitting to the authority of Jesus and the will of God. If they don't right. turn and repent. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో కాకుండా, దేవుని మార్గంలో వెళ్ళవలసిన వారిగా ఉన్నారు. కానీ వారు దేవుని మార్గంలో వెళ్ళకోకుండా వారికి నచ్చినట్టుగా వారు మారు మనసు వెళ్తూ ఉన్నట్లయితే వారు ఏం చేస్తున్నవారు? దేవుని ఇచ్చినటువంటి అధికారానికి లోబడిన వారిగా ఉంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విషయాలకు లోబడుకోకుండా వాళ్ళు సొంతంగా వెళ్తున్నటువంటి వారిగానే ఉంటున్నారు. They also had to be baptized. వారు అలాగే బాప్తిస్మం కూడా తీసుకోవాలి. They were not baptized because their sins were already forgiven. చూడండి, అర్థమవుతుంది మీకు. వాళ్ళ పాపములు ముందుగానే కడగవేయబడ్డాయి కాబట్టి తర్వాత వెళ్ళి బాప్తిజం తీసుకోవాలని అనుకుంటారు కొంతమంది. అలాగా కాదు ఇక్కడ దేవుడు చెప్పేది. So they were told in Acts 2:38, repent and be baptized. And Peter says the reason for baptism is to remit or to take away your sin. చూడండి, which verse? Acts 2:38. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఏం జరగబోతుందో అక్కడ చూడొచ్చు మనం. అక్కడ పాప క్షమాపణ నిమిత్తము మీరు ప్రతి వారును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ బాప్తిజం అనేటువంటిది ఏం చేస్తుందో పేతురు వివరించి చెప్పాడు. మీ పాపములను క్షమించబడాలి అని అంటే మీరు బాప్తిజం తీసుకోవాలి. కానీ కొంతమంది ఏమంటారంటే, మేము ఆల్రెడీ రక్షించబడ్డాము, విశ్వసించడం ద్వారా
దేవుడు మా హృదయంలో ఉన్నాడు, క్రీస్తు మా హృదయంలో ఉన్నాడు, కాబట్టి మేము రక్షించబడ్డాము. ఇక తర్వాత ఎప్పుడైనా మా పెళ్లిళ్ళకో లేకుంటే ఇంకెప్పుడైనా ఫంక్షన్లకు మేము వెళ్ళి బాప్తిసం తీసుకుంటాంలే అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి అని చెప్తూ ఉన్నాడు. So that's why we're asking the question today, when do I enter into the church? చూడండి, ఈరోజు అదే ప్రశ్నను మనము తెలుసుకొని పోతున్నాము. సంఘంలోనికి మనం ఎప్పుడు ప్రవేశిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఆధారంగానే మనం చూద్దాం. And so with these scriptures, we understand that we enter the church once we repent and are baptized for the remission of sins. చూడండి, ఇక్కడ మారు మనసు పొందినప్పుడును పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడును వారు కూడా వెళ్ళి సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. రక్షించబడినటువంటి సమూహములు అందరూ కూడా వెళ్ళి సంఘంలోనే కదా చేర్చబడేది. All right, so that brings us to point number 4. ఓకే, మనము ఇప్పటి వరకు కూడా మీకు అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. 4 పాయింట్లకు మనం వెళ్తున్నాము. And point number 4 tells us that those who received the word were baptized. That was what the result was. When they received the word, they were baptized. చూడండి, 4వ పాయింట్లోకి మనం వెళ్తున్నప్పుడు వారు వాక్యాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఏం జరగబోతుందంటే వాక్యాన్ని విన్నటువంటి వారు, విశ్వసించినటువంటి వారు అక్కడ బాప్తిసం పొందుకుంటూ వాళ్ళ పాపములను కూడా కడిగి వేసుకున్నట్టుగా మనం చూస్తాం. And we find that out in Acts 2 and verse 41. Acts 2 and verse 41. So let's read that. మనం ఆ విషయాన్ని మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో కనుగొనగలం. ఒకసారి చదవండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఓకే, రైట్, మనకి పాయింట్లోకి వచ్చాము. ఓకే, All right. So notice the order in which verse 41 tells us. చూడండి, మనము 41వ వచనము మనకు ఏమి నేర్పుతుందో మనము సరిగా చూసుకుంటూ వచ్చినట్లయితే 41వ వచనము మన ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది. They heard the word. The Bible says they gladly, happily received his word. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ వారు వాక్యం అంగీకరించినటువంటి వారు, అంటే దాని అర్థము కూడా మనం చూడొచ్చు. సంతోషంతో వారు ఎంతో ఆనందంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందారంటే క్రియారూపంగా వారు విధేయత కూడా చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. So not only did they just hear it, but they also received it and accepted it. ఓకే, చూడండి, వారు కేవలము వినడం మాత్రమే లేదు, అక్కడ వారు విన్నారు, విని వాటిని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము. And then after that, they were baptized for the remission of sins. చూడండి, వారు వాక్యమును అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాము. వారు విన్నారు, విన్నటువంటి వాటిని సంతోషంగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం వారు బాప్తిస్మం కూడా పొందినట్టుగా మనం చూస్తాం. And the last part of Acts 2:41 tells us after they did that, they were added to the church. They were added. Which verse, brother? The one we just read, Acts 41, Acts 2:41, the last part tells us that after they received the word and were baptized, then they were added. ఓకే, చూడండి, ఇక్కడ ఆ వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ చూడండి, యాడ్ అవుతున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా చేర్చబడుతూ వస్తూ ఉన్నారు ఆ వచనంలో. Now notice very carefully, they were not added before baptism. ఓకే, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వారు రక్షణ పొందకోకుండా, అనగా బాప్తిసం పొందకోకుండా అక్కడికి చేర్చబడుతున్నారా? లేదు, వారు రక్షణ పొందిన తర్వాతనే అక్కడికి చేర్చబడుతూ ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాతనే వారు చేర్చబడుతూ వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. The Bible also does not say they were saved first and then baptized a day or 2 days or a week later.
చూడండి, బైబిల్ ఇలాగ చెప్పడం లేదు మనకు. ఏంటనంటే మీరు ముందు రక్షించబడ్డారు. తర్వాత మీరు బాప్తిసం తీసుకోండి. ఈ రోజు గాని, రేపు గాని, ఎప్పుడైనా మీ పెళ్ళిళ్ళప్పుడు గాని, మీ పుట్టినరోజులప్పుడు గాని వెళ్లి తర్వాత మీరు బాప్తిసం పొందుకోండి. మీరైతే ఇప్పుడు రక్షించబడ్డారని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు. The Bible also says, as we mentioned earlier, that they join the church after a vote or decision of the people. అగైన్ బ్రదర్. Okay. The Bible does not say that it took a vote of the people to add them to the church. చూడండి, In the denominational world, for some people, when they want to join the church, they take a vote. They'll say, for example, in the Baptist church, they will do this. They will say, okay, he wants to be a member of this church. He wants to be a member of the church. So let's have a vote to see if we let him in. And that's not what the Bible says. చూడండి, ఇతర మత శాఖల వాళ్ళు కూడా చెప్పినట్లుగా ఒక వ్యక్తి సంఘంలోకి చేర్చాలంటే ఎవరి యొక్క అనుమతి తీసుకొని, ఇదిగో నువ్వు చేర్చబడుతున్నావు, నువ్వు రా, నిన్ను చేర్చుకుంటున్నాను అని చెప్పినట్లుగా అక్కడ చేర్చబడడం లేదు. కానీ మిగతా మత శాఖల వాళ్ళు ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్లుగా, ఇదిగో పలానా సంఘం వారు, బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఇదిగో నువ్వు చేర్చబడుతున్నావు అని చెప్పి వాళ్ళని లాక్కుంటున్నారు, వాళ్ళని ఆ సంఘంలో చేర్చుకొని పెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఉంటారు. కానీ అలాగే లేదు ఇక్కడ బైబిల్లో. బైబిల్ ఎప్పటికి కూడా అలాగ చెప్పడం లేదు. ఒక వ్యక్తి యొక్క అనుమతి ద్వారా ఎవరు కూడా అక్కడ ఆ సంఘంలోనికి చేర్చబడుతున్నట్టుగా లేదు. All right. The Bible says that they that gladly received the word were baptized. And that same day, at that moment that they believed, they were baptized, and then they were added to the church. On that day, 3,000 souls. చూడండి, అక్కడ వారు ఒకటే రోజుననే వారు విన్నటువంటి వాటిని విశ్వసించారు. విశ్వసించిన దానికి విధేయత చూపి మారుమనసు పొందారు. ఆ మారుమనసును పొందిన తర్వాత వాళ్ళు వెంటనే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అవన్నీ కూడా ఒకటే రోజు జరుగుతున్నాయి. So that shows us that they all entered the saved body of believers all at one time. Everyone who was baptized was added to the church that same day. చూడండి, అక్కడ ఇంచుమించుగా 3,000 మంది అన్నట్టు కదా. ఒకటే రోజున అందరూ కూడా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా చేర్చబడుతున్నారు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా చేర్చబడుతూ వస్తూ ఉన్నారు. ఒకటే రోజున అంతే. They entered when they obeyed the gospel. Okay. And they entered when they were baptized into Christ. They entered when they obeyed the gospel, and they entered when they were baptized into Christ. చూడండి, వారు వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని విని విశ్వసిస్తూ ఉన్నప్పుడు దాంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అగైన్ కదా, వెన్ దే యాడ్ టు చర్చ్, they entered when they obeyed the gospel and they were baptized. That's when they entered into the church, when they obeyed and were baptized. Okay, got it brother. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి రోజున వారు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపుతూ సంఘంలో చేర్చబడుతున్నారు. వాక్యానికి విధేయత చూపుతూ సంఘంలో చేర్చబడుతున్నారు. ఆ విధేయతలో భాగంగానే ఏం చేస్తున్నారు వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తున్నారు? వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు. వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడుతున్నారు. దాని అర్థం ఏంటంటే వారు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపుతున్నారని కూడా వస్తుంది. They were not added by human vote. That's very important. చూడండి, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే మనుషుల యొక్క అనుమతి చేత వారు సంఘంలోనికి చేర్చబడడం లేదు. అర్థమవుతుందా? మనుషుల యొక్క అనుమతి చేత. ఇది ఓకే. Also important, they were not added to a denominational church. In other words, when they were saved, they didn't ask the question, okay, can we be a Baptist, or can we be a Methodist? Can we be a Catholic? They were only added to the true church. They weren't added to a denomination. చూడండి, అక్కడ వారందరూ కూడా మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా, ఇప్పుడు మనం వేరే మిగతా మత శాఖల వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా రండి చేర్చుకుంటున్నాం అని చెప్పి చేర్చుకుంటూ ఉంటారు. ఏదో ఒక
దాన్ని గుంపులో చేర్చుకున్నట్లుగా మిగతా మత శాఖల వాళ్ళు. కానీ మనుషుని యొక్క నిర్ణయాల చేత ఎప్పటికీ కూడా సంఘంలోనికి చేర్చబడరు. And they were added as obedient ఓకే believers. అండ్ బట్ దే యాడెడ్ They were added as obedient believers. చూడండి, వారందరూ కూడా విశ్వసించి విధేయత చూపినటువంటి వారుగా చేర్చబడుతూ ఉన్నారే తప్ప మనుషుల యొక్క అనుమతితో చేర్చబడడం లేదు అక్కడ. All right. Do we have any questions? I think Okay. Brother Kumar had some questions. Let me see if I can um, unmute his microphone and see what question that he has. He's down here as I can't. Brother Kumar, if you want to ask a question, you can. That's Mary Kumar. Or save it till the end. You can save మేరీ it till the కుమార్, end. మేరీ Yeah. He'll have to unmute his mic. I can't unmute it for మేరీ him. కుమార్ ఎవరు? మీరేనా? Okay. Well, we'll ఎవరో అన్మ్యూట్ చేసినారు అనుకుంటా. ఎవరో ఏమైనా ప్రశ్న ఏమన్నా ఉందా మీకు? మీట్లో ఎవరో ఉన్నారా? నో బ్రదర్. no questions? Okay. We'll move on then. Point number 5. Point number 5. మనం The Lord ఐదో అంశంలోకి వెళ్తాము. Point number ఐదో 5 పాయింట్లోకి is మనం the వెళ్దాము. Lord added those who were saved. చూడండి, ఐదో పాయింట్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే రక్షించబడిన వారిని మాత్రమే ప్రభువు సంఘంలోనికి చేర్చుతూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. All right. So let's read Acts 2 and verse number 47. Acts 2 and verse 47. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి చదవండి అది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను ఓకే, నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. All right. So notice who Okay, did the brother. adding in this verse. Who added the people to the church? It says very plainly, the Lord added to the church. చూడండి 47వ వచనంలో ఎవరు చేర్చుతూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న. ఎవరు అక్కడ చేర్చుతున్నారు? మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభువు వారితో చేర్చుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఒక మనిషిని సంఘంలోనికి చేర్చేది ఎవరు మాత్రమే ఉన్నారు ఇక్కడ? చెప్పండి, ఎవరు అక్కడ చేర్చుతూ ఉన్నారు? Yes, there is one Lord added to a church. The Lord added to the church. Yeah, the Lord Jesus added to the church. Yes, ప్రభు అయిన యేసు మాత్రమే అక్కడ సంఘంలోనికి వారిని. Go ahead. Those who were baptized were added to the church, and the Lord is the one who added them. చూడండి, ఇక్కడ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే రక్షణ పొందుతూ ఉన్నారో వారిని ఎవరు చేర్చుతూ ఉన్నారు సంఘంలోనికి? ప్రభువు మాత్రమే రక్షణ పొందుతున్నటువంటి వారిని సంఘంలోనికి చేర్చుతున్నారు. ఎస్, ప్రభు, లార్డ్ జీసస్ క్రైస్ట్. Right. So notice this is probably one of the most important points of this lesson. చూడండి, ఈ అంశంలో మనము చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకొని పోతున్నాము. జాగ్రత్తగా గమనించండి, మీరు కూడా చూడండి అందరూ. We don't join the church like you join a club, some organization. Right. You don't join it that way. You don't pay a membership with money. You don't get voted in. You're not added to the church that way. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక క్లబ్ లోకి చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన కాజీపేటలోనే ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా క్లబ్లు ఉన్నాయి. వాళ్ళు ఆ క్లబ్ లోకి ఎవరైనా చేరాలంటే ఏం చేయాలి? సభ్యత్వం కట్టాలి. అర్థమవుతుందా? సపోజ్ ఏదన్నా ఒక చిన్న క్లబ్ మీరు గుర్తు చేసుకోండి.
మన కాజీపేటలో చాలా అనేకమైనటువంటి కుల క్లబ్లు ఉన్నాయి, మతాలకు సంబంధించిన క్లబ్లు ఉన్నాయి, కులాలకు సంబంధించిన క్లబ్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో ఆ క్లబ్‌లకి ఎవరైనా చేరాలనుకుంటే నెల నెల మీరు లేదంటే సంవత్సరానికి మీరు ఇంత పారితోషికం కట్టాలి. లేదంటే ఒక యూనియన్ ఉంది. ఒక యూనియన్‌లోకి మీరు చేరాలని అనుకుంటే మీరేం చేయాలి? మెంబర్‌షిప్ తీసుకోవాలి. నెల నెల ఇంత కట్టాలి. లేదంటే సంవత్సరానికి మీరు ఇంత డబ్బులు కడుతూ రావాలి. ఆ విధంగా ఆ సంఘంలోనికి చేర్చబడడం లేదు ఈనాడు మనం బైబిల్ ప్రకారం. చాలా మంది అనుకుంటారు డబ్బులు కట్టేస్తే నేను సంఘంలో చేర్చబడతాంలే, లేదంటే నేను సంఘంలో ఇంత డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను సంఘంలో వ్యక్తినిలే అని చెప్పి చెప్పుకునే దానికి లేదు మనకిక్కడ. విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఓకే బ్రదర్. So as we've talked about, a preacher doesn't add a person, a council, a denomination doesn't add. It's only the Lord who adds to the church. చూడండి, మనుషులకి అధికారం లేదు. ఒకరిని చేర్చుకోవాలన్నా, ఒకరిని తీసి పారేయాలన్నా సంఘంలో కొందరు అంటారు కదా, ఎదుగో నా సంఘం నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటారు కొంతమంది. లేదంటే నా సంఘంలోకి నువ్వు రా అని చెప్తుంటారు కొంతమంది పాస్టర్లు, కొంతమంది సేవకులు, వీళ్ళందరూ కూడా ఇతర మత శాఖల వాళ్ళందరూ కూడా అలాగా మాట్లాడుతుంటారు, నా సంఘంలోంచి వెళ్ళిపో అని. ఇలాగ మనుషులు ఎవరు కూడా మనల్ని చేర్చుకునేవారుగా లేరు, మనుషులు ఎవరు కూడా మనల్ని తీసివేసేవారుగా లేరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని చేర్చుకునేవారుగా ఉన్నారు, తీసివేసేవారుగా ఉంటున్నారు. ఓకే బ్రదర్. So here's the important point. This means that salvation and entering into the church happen together. I'm saved and I'm entered into the church all at one time. చూడండి, ఇక్కడ సంఘంలోనికి చేర్చబడడం అన్నా, మేము రక్షణ పొందుతున్నాము, రక్షించబడ్డాము అన్నా కూడా రెండు కూడా ఒకటే అంశం, ఒకటే విషయం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతడు ఎక్కడికి చేర్చబడుతున్నాడు అని అర్థము? సంఘంలోనికి చేర్చబడుతున్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటే. నేను రక్షించబడ్డాను అని అంటే మీరు ఆల్రెడీ ముందుగా రక్షించబడుతున్నారు అని అనగానే దాని అర్థము మీరు సంఘంలోనికి చేర్చబడుతున్నారు అని అర్థం. ఓకే. All right. So when the sinner obeys the gospel, the Lord saves him and then is added to the church. ఒక పాపి సువార్తకు లోబడినప్పుడు, సువార్తకు విధేయత చూపినప్పుడు ప్రభువు అతనిని సంఘంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు. All right. So let's do a clarification really quickly. చూడండి, మనం ఇందులో ఒక విషయాన్ని గురించి మనం క్లారిటీ తెచ్చుకుందాము, క్లారిఫై చేసుకుందాము. మనం కూడా దాన్ని మనము విశదపరచుకుందాము. In the English, I know that the word church is not there in the Telugu language. Yes, brother, yes. Okay. Okay, I explained that. Okay. So 47వ వచనంలో మనకు అక్కడ ఉంది కదా సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రభు రక్షణ పొందుతున్న వారితో చేర్చుతున్నారు. ఇక్కడ వారు అన్నారు కదా, వారితో అనేటువంటి పదము, ఆ పదము ఇంగ్లీష్ లో ఏమున్నదో తెలుగులో ఏమున్నదో బ్రదర్ మనకి ఇప్పుడు చెప్తారు. ఓకే. So in your language, the verse will say, I think, the Lord added to them daily. So it's important to know who the them is. The them is the saved believers, and that's what the church is. చూడండి, ఇక్కడ వారి అనుదినము ప్రభు వారితో చేర్చి ఉండేను అనేది కదా. వారితో అనేటువంటి విషయము ఏమిటో అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఆ వారితో అనేటువంటి విషయానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో దాని యొక్క పూర్తి విషయము ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. So they, or the them, as you translate it, are the Lord's people. It's the body of Christ. చూడండి, అక్కడ వారితో అన్నారు కదా, లేదా వారు అని ఉంది కదా, అనుదినము వారితో లేదా వారు అని అనుకున్నాం అనుకోండి, ఆ వారు ఎవరు అని అంటే రక్షించబడినటువంటి ప్రజలే. So if you hear me say church, or you read in an English Bible church, it's never talking about a church building, because they didn't have a church building. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకవేళ సంఘము చర్చ్ గురించి మాట్లాడుతున్నారంటే అందరు కూడా సంఘం యొక్క భవనం గురించి అనుకుంటున్నారేమో. సంఘం భవనం గురించి మాట్లాడడం లేదు అక్కడ దేవుడు. అక్కడ ఎందుకంటే అక్కడ వారికి ఆ సమయంలో వారికి సంఘం యొక్క బిల్డింగ్ లేదు. సంఘం బిల్డింగ్ గురించి అక్కడ మాట్లాడడం లేదు, భవనం గురించి మాట్లాడడం లేదు. అక్కడ ఏదని గురించి మాట్లాడుతున్నారు అంటే వారితో చేర్చు ఉండేను అని అంటే బిల్డింగ్ లో ఉన్న వారి గురించి కాదు అక్కడ మాట్లాడేది. వారితో అన్నప్పుడు అక్కడ రక్షించబడినటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు.
So the saved people belong to Christ. Again, the church in English, the them in Telugu, and it's important to understand that that's the body of Christ, and that's what the Lord added to, was this body of చూడండి Christ. ఓకే, ఇక్కడ వారితో అనేటువంటి పదం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఈ వారితో అనేటువంటి పదము అనేటువంటిది రక్షించబడినటువంటి ప్రజలుగా చూపిస్తున్నాడు దేవుడు. అలాగే వారితో అనేటువంటి విషయం గురించి మాట్లాడినట్లయితే అక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నారు, అలాగే ప్రభు యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నాడు. వారితో అన్నప్పుడు అది అంతా కూడా సంఘం గురించి, ప్రభు యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే పైన కొంతమంది రక్షించబడ్డారు, ఆ రక్షించబడిన వారందరినీ కూడా సంఘం అని పిలుస్తూ ఉన్నాడు ఇంగ్లీష్ లో, చర్చ్ అని. All right. So that brings us to point number 6. The baptized, those who are baptized into one body, one single body. చూడండి, బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా వారికి ఒకటే శరీరం ఉన్నట్టుగా మనం చూస్తాం. All right. So let's read 1 Corinthians 12 and 13. మనము అగైన్ బ్రదర్, అగైన్ ఐ couldn't get that. Okay, let's read 1 Corinthians 12 and verse 13. 1 మొదటి Corinthians కొరింథీయులకు 12, 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. On point number 6. ఓకే, 6వ పాయింట్ లో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఒకే శరీరంలోనికి బాప్తిసం పొంది ఉన్నామనే విషయం గురించి తెలుసుకుంటూ, ఆ సంఘాన్ని శరీరం అని కూడా పిలుస్తారు అనే విషయాన్ని చూసుకుంటూ మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందుతుమే, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు మైతుమే. ఓకే, All right. So the Apostle Paul is saying here that all of us are baptized into one body. It doesn't matter in the New Testament. If you're a Jew, if you're a Gentile, by the way, all of us are Gentiles. ఓకే, So it doesn't matter. We're all baptized into one body. It doesn't matter if you're a Jew or a Gentile, whether you're, the Apostle Paul says, a prisoner or a free man. ఓకే. చూడండి, ఇక్కడ ఏ భేదము లేదు. యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందుకుంటున్నాం. ఇక్కడ యూదులని గాని అన్ని జనులమని గాని భేదాలు లేవు. ఇక మనమైతే అన్యులమే, ఎందుకంటే మనం యూదులం కాదు కాబట్టి మనం అందరం కూడా దేవుని యందు కొత్త నిబంధన పాత నిబంధన ప్రకారం మనం అందరం కూడా అన్యులమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాగ అన్యులమైనటువంటి వారికైనాను యూదుల వారికైనాను ఇంకా గ్రీసు దేశస్తుల వారికైనాను ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా కానీ సరే మనం అందరం రక్షించబడి ఒక శరీరంలోనికే బాప్తిసం తీసుకుంటున్నాము, ఒక శరీరంలోనికే మనం చేర్చబడుతూ ఉన్నాము. So this verse teaches that people are baptized into only one body only. ఒక శరీరంలోనికే మనం అందరం కూడా మనం చేర్చబడుతూ ఉన్నాము. ఓన్లీ ఒక్కటే శరీరం, కేవలం ఒక్క శరీరం మాత్రమే, ఒక్క శరీరంలోనికే మనం చేర్చబడుతూ ఉన్నాము. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. All right, let's read Colossians 1 and verse 18. Colossians 1 and verse 18. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. రైట్. All right, so notice Jesus is the head of the body. The body is the them or the church, not the church building, but the them, the saved body. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే సంఘము అనే శరీరానికి శిరస్సుగా ఉన్నాడు, ఆయనే అధికారిగా ఉన్నాడు. సంఘము అనేటువంటి ఆ శరీరానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు, ఆయనే తలగా ఉంటున్నాడు. దాని అర్థము ఆయనే అధికారిగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు మన అపోస్తల కార్యంలో చూడొచ్చు కదా, వారు అనేటువంటి పదము, ఆ వారు అనేటువంటి వారందరికీ కూడా ఎవరు అధికారిగా ఉన్నాడు?
యేసుక్రీస్తే అధికారిగా ఉన్నాడు. దాని అర్థము చర్చ్ చర్చ్ అని చెప్పబడుతుంది కదా. చర్చ్ బిల్డింగ్ అని కాదు అక్కడ అర్థం. బిల్డింగ్ కు అధికారి, ఇదిగో ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కి అధికారి, ఆ ఊర్లో ఉండే ఆ బిల్డింగ్ కి అధికారి అన్నట్టుగా కాదు. చేర్చబడుతున్నటువంటి రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘంలోనికి చేర్చబడుతున్నారు. ఒక్క శరీరంలోనే ఒక్క సంఘంలోనికే వారు చేర్చబడుతున్నారు. ఆ ఒక్క శరీరానికి క్రీస్తు మాత్రమే అధికారి. ఓకే. All right. So if people are baptized into one body and the body is the church, then the people enter the church when they are baptized. If చూడండి, they're baptized into one body and the body is the church, then people enter the church when they're baptized into Christ. చూడండి, వారందరూ కూడా ఒక్క శరీరంలోనికి చేర్చబడుతున్నారు. ఆ శరీరమే సంఘం అని చెప్పుకుంటున్నాము. ఆ సంఘానికి శిరస్సుగా ఎవరు ఉంటున్నారు అని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు దానికి శిరస్సుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So 1 Corinthians 12:13 and Colossians 1:18 both agree with Acts chapter 2. రైట్. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, ఈ రెండు కూడా అపోస్తల కార్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితికి, ఆ బోధకు, ఆ అధ్యాయం అంతటికి కూడా ఆధారంగా ఉంటున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ రెండు కూడా అవి ఇవి ఒకటిగానే ఉన్నట్టుగా మనం చూస్తాం. The people repented. చూడండి, ప్రజలు ఇక్కడ మారుమనసు పొందుతూ ఉన్నారు. They were baptized. వారు బాప్తిసం పొందుతూ ఉన్నారు. They were added to the body. వారు క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. And so the Bible is consistent. It's always the same in all of these scriptures. They're always in agreement with how we enter into the church. చూడండి, బైబిల్ చాలా విశదంగా చెబుతూ ఉంది ఆ ప్రశ్నకు. ఏంటంటే సంఘంలోనికి మేము ఎలాగో చేర్చబడాలి అనేటువంటి విషయాన్ని గురించి బైబిల్ చాలా వివరంగా చెప్తూ వచ్చింది. The Lord adds the saved to the body, the church, when they obey the gospel. చూడండి, బైబిల్ చెప్తుంది వారు ఎప్పుడైతే సువార్తకు విధేయత చూపుతున్నారో వారందరినీ కూడా ప్రభువే వారిని సంఘంలోనికి చేర్చుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. Okay. Okay. Let's see here. I've got point 7 and 8, and you don't have it on the page here. So we'll just quickly go over those. All right. What brother? I don't see point 7 or 8 on your Telugu page. I have a 7 and 8. Did you have that? Okay. I know I have it, but I didn't mention that number 7. Okay. All right. Well, we'll quickly proceed with these two and then we'll finish. Our time is just about up. So point number 7 is we don't choose the body, the church after salvation. We don't choose it after salvation. The church are added, people are added to the church at the same time. Okay, we don't choose. When we're baptized, we're added to the church. We're not added to the church after we're saved. It all happens at one time. We're not baptized and then voted on or something later. We're added to the church the same day that we are saved. చూడండి, మనం ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో, ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో అదే రోజునే మనం సంఘంలోనికి చేర్చబడుతున్నాము. మిగతా ఇంకెప్పుడు ఇంకోసారి ఇంకో నెలకో ఇంకొక 10 రోజులకో ఇంకొక రోజులకో మనం సంఘంలోకి చేర్చబడడం లేదు. రక్షణ పొందిన మరుక్షణమే మనం సంఘంలోకి చేర్చబడుతున్నాం. అన్ని కూడా ఆ మరుక్షణమే జరుగుతున్నాయి. Okay, so this matters. If Jesus built his church, his body. ఓకే, ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే యేసు తన శరీరాన్ని, తన సంఘాన్ని, తన మందిరాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. And he purchased the church, the saved, with his blood. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? వారిని ఆయన యొక్క సొంత రక్తము చేత వారిని కొంటూ ఉన్నాడు. And if Jesus is the head of the body, the church.
ఓకే. చూడండి, ఆ విధంగా ఆయనే సొంతంగా దానిని కట్టుకుంటున్నప్పుడు, ఆయన యొక్క రక్తం చేత దానిని కొనుక్కుంటున్నప్పుడు, మరి దానికి అధికారిగా కూడా ఆయనే ఉంటాడు గదా! హి ఈజ్ ఓన్లీ హెడ్ ఆఫ్ ద చర్చ్. Right. We do not have the right to replace his church, his body, the them, those that are saved, with a human organization. We don't have the చూడండి, ability to add to a human organization. It's only his church and his church only. ఓకే. ఇది కేవలము ఆయన సంఘము మాత్రమే. ఇందులో మనుషుని యొక్క ప ప పరిస్థితులు లేదా మనుషుని యొక్క అధికారములు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే నాకు అధికారం లేదు, నీకు అధికారం లేదు మనుషులని సంఘంలోనికి చేర్చుకోవడానికి. కేవలము ప్రభువు మాత్రమే దానిని చేయగలిగినటువంటి వారు. ఎందుకంటే ఆ సంఘానికి ఆయనే అధికారిగా ఉంటున్నాడు. ఆయనే దానిని కొంటూ ఉన్నాడు. ఆయనే దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అధికారం చొప్పుననే అదే రోజున మనం రక్షించబడినప్పుడు దాని నోటికి మనం చేర్చబడుతున్నాము. అదే మాదిరిగా ఆయనకు అధికారం చొప్పుననే ప్రతిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానికి అధికారి ఆయనే గాని, ఈ రోజు మనకెవరికి కూడా ఆ సంఘంలో అధికారం లేదు. All right, so we'll close with these things. First of all, let's notice what we've talked about today already. చూడండి, మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామో ఆ విషయాల గురించి మళ్ళీ ఒకసారి పరిశీలించుకుందాం, తెలియజేసుకుంటూ వద్దాము ముగించుకోవడానికి ముందు. Acts chapter 2 is very important about the saved, the them, the church. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమిటనంటే సంఘంలోనికి చేర్చబడాలి అనంటే ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్నకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చాలా వివరంగా సమాధానం ఇస్తూ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. So in Acts 2, they heard the gospel, they were pricked in the heart, cut to the heart. They knew that they were guilty of killing the Son of God. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు వాక్యం విన్న తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు, హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు. వారు ఎందుకు నొచ్చుకున్నారంటే వారే యేసుక్రీస్తుకి సిలువలో అప్పచెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయింది వాక్యం విన్న తర్వాత. And so they asked the apostle Peter, "What shall we do?" ఆ తర్వాత వారు అదంతా కూడా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి, దీనికోసం అయితే మేము రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. And Peter told them to repent, be baptized for the remission of their sins, to take away their sins. చూడండి, అందుకు పేతురు ఏం చెప్తున్నాడంటే మీరు వెంటనే మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, మీరు రక్షించబడతారు అని చెప్తూ ఉన్నాడు. And those who gladly or happily received his word were baptized. చూడండి, వాక్యమును సంతోషంతో ఎంతో ఆనందంతో అంగీకరించిన వారు రక్షణ పొందినట్టుగా మనం చూస్తాము. And the Lord added the saved to the body, to the them, the church. ఎస్, చూడండి, అప్పుడు వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. అక్కడ తెలుగులో వారితో చేర్చబడుతున్నారు అనేది కదా, సంఘము అది శరీరము అనేటువంటి విషయాన్ని అర్థాన్నిస్తుంది. And there's only one group of saved people. There are not many denominations. They're not supposed to be Baptists, Methodists, Catholics, etc. There's only one body, the true church. చూడండి, ఇక్కడ కేవలం ఒకటే సంఘంగా ఉన్నది, ఒకటే శరీరంగా ఉన్నది. అనేకమైన శరీరాలు ఆయనకు లేవు. ఈ రోజు మనం లోకంలో చూసినట్లుగా ఎన్నో మత శాఖలు ఎన్నో ఉన్నాయి కొంతమంది, కానీ వాళ్ళలాగా ఈ రోజు మనము అనేకమైనటువంటివి బైబిల్లో చూపించడం లేదు. ఒకటే అంటున్నాడు శరీరం ఆయనకు. And so when we enter into the saved body, we are entered into it when we obey the gospel and we're saved by the Lord and added to his body by him. చూడండి, కేవలము ప్రభు యొక్క అనుమతితోనే మనము ఆయన సువార్తను వింటూ ఉన్నాము, ఆయన దానికి లోబడుతూ ఉన్నాము, బాప్తిసం తీసుకుంటున్నాము, అందులోనికి మనం చేర్చబడుతున్నాము. అక్కడ చేర్చుతున్నది కేవలం ప్రభువు మాత్రమే, అనగా యేసు మాత్రమే మనల్ని దాంట్లోకి చేర్చుతున్నాడు, మనుషులు ఎవరు కూడా కాదు. All right, we're going to get to some questions in just a minute, but let's talk about next week's lesson. చూడండి, రేపటి వారంలో జరగబోతున్న అంశం గురించి మనము చర్చించడానికంటే ముందు ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే దయతో అడగండి. So next week we're going to expand this message today by asking, how many churches did Jesus build? చూడండి, రేపటి 3వ వారంగా యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు అనే విషయాన్ని గురించి రేపు వారం మనం చర్చించుకుందాము.
So we'll look at whether Jesus built many churches or did he build just one church? చూడండి, యేసు అనేకమైన సంఘాలను కట్టాడా, లేకంటే అనేకమైనటువంటి శరీరాలను కలిగి ఉన్నాడా, లేదా ఒకటే శరీరంగా ఉన్నదా, ఒకటే సంఘంగా ఉన్నదా అనే విషయాన్ని రేపు వారం మనం చూద్దాము. All right. So now, any questions? ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? There is no questions today because they clearly understood that verse. Okay. What about in our video audience? Any questions from Uh, anybody? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? All right. Well, it has been a pleasure to speak with everybody today. I hope that everybody has understood the things that we've talked about, and it's always a joy and a pleasure to be able to speak to you. చాలా మంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. విన్నటువంటి వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. All right. Shall we say a word of prayer together? చూడండి, మనం ప్రార్థనతో ఈ యొక్క క్లాస్ తరగతిని ముగించుకుందామా? Okay, I'll say a prayer. You translate for me, okay? ఓకే, మన సహోదరులు ప్రార్థన చేస్తారు, దాన్ని మనం అనువదించుతాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. All right. Our Father in heaven, పరలోకమందున్న నా తండ్రి, we're so thankful for another day that you have given us today. తండ్రి, మాకు మరొక దినాన్ని ఈ విధంగా ఈ రోజును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We're thankful for the blessings that we enjoy through Christ Jesus our Lord. మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మేము సంతోషిస్తూ ఉన్నాము మీ విషయమై. And we would ask, Father, that you would forgive us of our sins తండ్రి, మా పాపముల గురించి మిమ్మల్ని అడుగుచూ ఉన్నాము. and help us that we might not sin before you every day that we live. తండ్రి, మేము మీ ఎదుట ఎప్పటికీ కూడా పాపం చేయకోకుండా మా జీవిత కాలంలో మీ ఎదుట సరిగా ఉన్నట్లు మమ్మల్ని దీవించండి. But we would rather do the things that you would have us to do as we're told in the Bible. బైబిల్లో చెప్పినటువంటి మీ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలను అన్నిటిని కూడా చక్కగా మేము పాటించినట్లు మమ్మల్ని దీవించండి, నడిపించండి. We're thankful, Father, for all of the students who've joined the class today. తండ్రి, తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. And we hope that we all have a better understanding of the saved, the church, the them who joined the church after baptism. తండ్రి, మేము ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయాలను అన్నిటిని కూడా మిమ్మల్ని స్తుతిస్తూ పొగుడుతూ ఉంటున్నాము. మేము సంఘం గురించి, వారితో చేర్చబడినటువంటి విషయం గురించి మేము ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాము. Help us that we might be able to meet again next Tuesday. మా తండ్రి, మరొక మంగళవారం ఈ విధంగానే మేమందరం కూడా కలుసుకొని మీ మాటలను తెలుసుకున్నట్టుకు మమ్మల్ని దీవించండి. And as nighttime falls there in India, we ask for your protection and care and love over the wonderful people there. తండ్రి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా నడిపించుకోండి. వారందరినీ కూడా మీరే నడిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని మీకు అప్పచెప్తూ ఉన్నాము. We're very thankful for the Bible and that we can study it and read it and meditate on it. తండ్రి, మీ బైబిల్ను అధ్యయనం చేయడానికి ఈ విధంగా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మా తండ్రి. దాన్ని చదవడానికి, దాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. And above all, we're thankful, Father, for your great love for us and the love that Jesus has had and has for us even now. తండ్రి, మీ ఇటు విధంగానే రాబోతున్నటువంటి రోజులను ఈ విధంగానే మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి మీ క్రీస్తునందు మేము అందరం కూడా సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము మా తండ్రి. Continue to go with us and bless us. తండ్రి, తరచుగా మమ్మల్ని ప్రతిదినం కూడా ఈ విధంగానే మమ్మల్ని ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. And it's in Jesus' name that we pray. ఈ ప్రార్థన అంతా కూడా యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. All right. Thank you, everyone, for joining us today. Very nice class today. Yes, brother. Thank you, brother. Thank you very much, brother. Because Okay. here very storms and raining here. Yeah, I saw that. Yeah. Okay. There are no power, no electricity here also. Yeah. Well, you did good, I guess, for Yes, under thank the you. circumstances. Okay. We'll see you next time. All right. Here Bye-bye. one brother Dasu.
Yeah, Brother Dasu, good to see you. Take care. Yeah, Thank And you. Brother Rakesh and Brother Deva. he's no brother. Ah, okay. I see. Ah, okay. Very good. Well, thank you for being with us today. Yeah, he only read brother Bible today class. Right, right. Good. Very good. All right. Well, everybody have a good night. Okay. Pray for him, brother. Thank Pray you. for him. Okay. Sure. You want now, or you're just saying pray for him? Later, brother. Okay. Okay. Have a good night. Bye bye. ఓకే బ్రదర్, అందరికి వందనాలండి.